నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుధుడు 3వ తేదీ తర్వాత నుండి, అంటే 3వ తేదీ నుండి కుంభంలో సంక్రమణం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మంచి ఫలితాలే, ఎట్లాంటి ఇబ్బందులు లేవు. చక్కటి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు, ఆ రకమైనటువంటి అన్ని ఆనుకూల్యతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరమండి. ఎందుకంటే 6వ స్థానం శుక్రుడికి శుభస్థానం కాదు, వేధస్థానం. కాబట్టి శత్రుపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, రుణాలకు సంబంధించి, అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఆర్జిత ధనం, సంపాదించి పెట్టుకున్నటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా చేసేటటువంటి పనులలో కానివ్వండి, అంతేకాకుండా చేసేటటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. వీళ్ళకి ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాని నుంచి అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా కన్యా రాశి వారు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేయడం, పొద్దున సాయంత్రం కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి రవి 13వ తేదీ వరకు వేధస్థానంలో ఉన్నాడు. 13వ తేదీ తర్వాత నుండి కుంభ సంక్రమణం నుంచి, అంటే రవి కుంభరాశిలోకి ప్రవేశించిన తరువాత నుండి 6వ స్థానము రవికి శుభస్థానం కాబట్టి అప్పటి నుండి కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. దేని విషయంలో అంటే రుణాలు, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కదా, దాని నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి, చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా అన్నీ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి శుభ పరిణామాలు, ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. వీరికి 7వ స్థానంలో శని సంచారం అంత అనుకూలం కాదు. కాబట్టి వివాహ విషయంలో కానివ్వండి, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళందరూ కూడా కాస్త ఓపికగా ఉండడం ద్వారా ఏ ఇబ్బందులు కూడా పడకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా చికాకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే గనక వీళ్ళు ఈ ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానివ్వండి, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం కానివ్వండి చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి, అంటే విద్యార్థులకి కాస్త జాగ్రత్తలు అవసరం. అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా. చికాకులు ఉంటాయి. చేసేటటువంటి ప్రయత్నాలలో మామూలు ప్రయత్నం చేస్తే కనుక అంత శుభ ఫలితాలు ఉండవు. గట్టి ప్రయత్నం, విశేషంగా శ్రమ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తే తప్ప వీళ్ళ లక్ష్యాలన్నీ కూడా సాధించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గురువారం, గుర్తుంచుకోండి, విద్యార్థులందరూ కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. కాబట్టి
అందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, హనుమాన్ చాలీసా, దాంతోపాటుగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి దర్శనాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమే చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం, అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమున్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం.
అనవసరమైనటువంటి అంటే ఆవేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.